బేసిక్గా మీ ఇద్దరు కాంబినేషన్ తీసుకుంటే ఆయనేమో సూపర్ కూల్ ఉంటారు, మీరు అనుకుంటున్నారు సూపర్ కూల్ అని, కానీ అలా ఉంటాడు. కానీ కోపం వచ్చిందంటే మొత్తం మూడో కన్ను తెరిచేస్తారు. అవునా? అంటే ఎప్పుడు తనకి కోపం సాధారణంగా రాదు, వచ్చిందంటే చాలా పీక్స్ లో ఉంటుంది. మీ ఇద్దరి విషయంలో ఎలా ఉంటుంది? మా ఇద్దరి విషయంలో నా మీద చిన్న చిన్న కోపాలు అలకలు ఎవరికైనా వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కామన్ కదా, చిన్న చిన్నగా ఉంటాయి. కానీ నేను వెంటనే సారీ చెప్పేస్తాను, సారీ చెప్తే వెంటనే కూల్ అయిపోతారు. ఓ, ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ఖచ్చితంగా. సో ఇగో ఎక్కువ అతనికి బాగా. అవునా? ఎన్నిసార్లు అంటున్నారు మీరు శ్రీనివాస్ గారిని మాట? ఈ మేల్ అంతా మేల్ ఎగోయిస్టిక్ కదా, పురుష అహంకారం అంతే అంటారు, డామినేట్ చేసేస్తున్నారు ఈ విషయంలో కూడా. పురుషుడికి అహంకారం ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు శ్రీనివాస్ గారి కంటే మీరు ఏజ్లో చిన్న కాబట్టి లైక్ మిమ్మల్ని కూడా ఒక కిడ్లా ప్యాంపర్ చేస్తూ ఉంటారు ఆయన? అసలు చేయరు, నేనే అతనికి కిడ్లా ప్యాంపర్ చేస్తుంటా. అడుగుతారా అంటే ఎప్పుడైనా కొంచెం బతిమలాడండి ఇలా మాట్లాడతారా మీరు? ప్యాంపర్ చేయమని అడుగుతారా? అడుగుతాను నేను ఖచ్చితంగా, నాకు ప్యాంపర్ కావాలి కూడా. అవునా? చేస్తారా మరి? చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. 100% నాకు తను ఒక పర్ఫెక్ట్ హస్బెండ్ మెటీరియల్ అసలు. అవునా? చాలా అంటే చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకేం క్వశ్చన్స్ అడగక్కర్లేదు దీని తర్వాత, హస్బెండ్ మెటీరియల్. సో ఇప్పుడు మీరు బయట ఎక్కడైనా కనిపిస్తే మాధురి గారు ఏం మేకప్ వేసుకున్నారు, ఎంత సింపుల్గా ఉన్నా కూడా మీ అవుట్ఫిట్ వల్ల మీకు ఎక్కువ మంచి అట్రాక్టివ్ కలర్ కాంబినేషన్ కనిపించగానే మేడం మీ సారీ చాలా బాగున్నాయి, మేము మీకు సారీ ఫ్యాన్స్, మీరంటే మాకు చాలా ఇష్టం అని చాలా అభిమానంతో దగ్గరికి వస్తారు, చాలా ఆత్మీయంగా అనిపిస్తుంది. అవును. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో మరి కాస్ట్యూమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నారు? బయట నార్మల్ గానే మంచి మంచి కాస్ట్యూమ్స్ వేస్తారు, బిగ్ బాస్ హౌస్ లో కూడా ఒకలా సారీసే కట్టుకుంటా. అక్కడ కూడా మన బ్రాండే. బేసిక్ గా ఒకసారి కట్టిన చీర మళ్ళీ కట్టను అని చెప్పారు కదా. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కి తీసుకెళ్లే సారీస్ అన్ని కూడా కొత్తవేనా? కొత్తవే. వచ్చిన తర్వాత అట్లా ఏం చేస్తారు? అలా ఉంచుకుంటే కొంతమందికి ఇచ్చేస్తూ ఉంటాను సారీస్. 1-2 అయితే ఇవ్వచ్చు. లేదు, ఫ్యామిలీలో చాలా మందికి పనిచేస్తాను, కొంచెం ఎఫర్ట్ చేయని వాళ్ళు పూరు చాలా మంది అడుగుతారు, ఇంటి దగ్గరకు వస్తూ ఉంటారు, చాలా మంది సారీస్ ఇచ్చేస్తూ ఉంటారు. అవునా? సో ఇప్పుడు ఒక 10,000-20,000 పెట్టిన చీర ఒక 2-3 సార్లు కట్టిస్తారా? కట్టేస్తాను. తర్వాత సిస్టర్ తీసుకుంటుంది, సిస్టర్ కట్టుకుంటుంది, మా చెల్లి, అమ్మ. ఓకే. ఒకవేళ హై బడ్జెట్ క్వాలిటీ ఒక 1 lakh 2 lakh వర్త్ సారీస్ ఉన్నాయి అనుకోండి, అవి ఏం చేస్తారా? అవి అలా ఉంచుతున్నాను, మళ్ళీ పిల్లలకి ఇద్దామని. అమ్మ చీరలు అని కట్టుకుంటారు కదా, అవన్నీ దాచిపెడుతున్నా. బేసిక్గా ఆడపిల్లలు అనగానే ఫస్ట్ కట్టే చీరే అమ్మ చీరలు ఉంటాయి. ఇప్పటికీ నా కూతురు నా చీరలు చాలా డ్రెస్సులు కుట్టించేసుకుంటూ ఉంటుంది. డ్రెస్సులా? ఇదంతా యూనివర్సల్ ప్రాబ్లం, అమ్మ చీరే కావాలి అని చెప్పి. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఈ కాస్ట్యూమ్స్, ఈ థింగ్స్ అన్నిటి మీద ఎఫెక్ట్ పెట్టాలంటే చాలా టైం పడుతుంది మిగతా వాళ్ళందరికీ. బట్ మనకి ఇక్కడ షాప్ ఉంది, మీకేమో సెలెక్షన్, మీ కాంబినేషన్స్ బాగున్నాయి కాబట్టి. సారీలో నా స్టోర్లో అన్ని సారీస్ బాగుంటాయి కాబట్టి వీళ్ళు నాకు ఏ సారీ పంపించినా పర్వాలేదు. ఓకే. ఎవ్రీ వీక్ వాళ్ళు అంటే మొత్తం సారీసే యూజ్ చేస్తారా హౌస్లో? లేదు, మొత్తం సారీసే యూజ్ చేస్తాను, టాస్క్లప్పుడు డ్రెస్సెస్ వేసుకుంటాను. టాస్క్లప్పుడు ఒకటే. ఎందుకు ట్రెడిషనల్గానే ఎక్కువ ఎందుకు కనిపిస్తూ ఉంటారు ఎప్పుడు చూసి? శ్రీనివాస్ గారికి సారీస్ ట్రెడిషనల్గా ఉంటే ఇష్టం కాబట్టి. సో మీకు మోడర్న్ లుక్ అంటే నార్మల్గా ఇష్టమైన? నేను మోడర్న్, నాకు ట్రెడిషనల్ అన్ని ఇష్టమే. ఉమెన్ డ్రెస్కి ఎప్పుడు మనం కామెంట్ చేయకూడదు, ఎవరు కంఫర్ట్ బట్టి వాళ్ళు వేసుకోవాలి. అది ఏ డ్రెస్ వేసుకున్నా సరే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దమ్ అంతే. శ్రీనివాస్ గారికి సారీస్ బాగా ఇష్టం. అసలు ఏ డ్రెస్ వేసుకున్నా ఆడపిల్ల సారీలోనే అందంగా ఉంటుంది. అవును. సో అందుకని ఇంకా మీరు డైలీ నేను సారీసే కట్టుకుంటాను ఇంట్లో కూడా. ఓకే. సో ఆయనకి ఏది నచ్చితే అది మీకు ఇష్టం? అవును, అతనికి ఏది ఇష్టమైతే నాకు అది ఇష్టం. అంటే ఎందుకు అంత పిచ్చి మాదిరి గారు అంతా ఓన్ చేసేసుకొని ఆయనకి ఏది నచ్చితే నాకు అదే నచ్చుతుంది అనేది? పిచ్చి ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఆయనకి నచ్చింది ఇంకా నాకు నచ్చుతుంది, నో అనే ఆప్షన్ ఉండదు మీ దగ్గర? అసలు నేను ఏదైనా వేసుకున్నాను, ఒకసారి బ్లౌజ్ నచ్చదంటే వెంటనే తను చెప్తారు, అది సెకండ్లో తీసేయమంటారు. ఓకే. ఇంకా నో చెప్పడానికి లేదు, తీసేసి మార్చుకోవడం అంతే. ఓకే. తనకు నచ్చలేదు అంటే నచ్చలేదు, నో అంటే నో, సింగిల్ వర్డ్ ఎనఫ్ అంతే. ఓకే. ఇంకా దాని డిస్కషన్స్ కూడా ఉండవు. ఓకే. సో ఇప్పుడు మాధురి గారిని వెతుక్కుంటే జనాలు వస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చెప్తున్నా కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లైఫ్లో ఏం సంపాదించుకోలేకపోయినా మనుషులు ప్రేమ సంపాదించుకున్నానన్న ఆనందం అంతా నాకు చాలా ఎక్కువగా ఉంది. సో నాగార్జున గారితో మీరు కొన్ని మంత్స్ కలిసి ట్రావెల్ చేయబోతున్నారు ఈ బిగ్ బాస్. నాగార్జున గారు అసలు యాక్చువల్లీ బిగ్ బాస్ వెళ్ళడానికి మెయిన్ రీజన్ అదొకటి, నాగార్జున గారు అంటే ఇష్టం బాగా. అవునా? ఇంతకుముందు ఎప్పుడైనా కలిసారా? లేదు. ఇదే ఫస్ట్ టైం ఈ షో నుంచే కలుస్తారు. ఓకే. సో ఇప్పుడు మీకు చాలా మూవీ ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి, చాలామంది అడుగుతున్నారు, మీకు కూడా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి. అండ్ మూవీస్ ఇప్పటివరకు ఏమైనా చేశారా?
ఇంతవరకు ఏం చేయలేదు. ఇంట్రెస్ట్ కానీ నాకు అంత ఓపిక లేదు. పాపం ఎలా యాక్ట్ చేస్తారో చాలా కష్టం అసలు. ఒక షూట్కి రెడీ అవ్వడం కానీ, యాక్ట్ చేయడం కానీ, టేక్స్ కానీ అసలు చాలా ఓపిక ఉండాలి. మనం సినిమా 2 గంటలే స్క్రీన్ మీద చూస్తాం కానీ అవతల వాళ్ళు చాలా కష్టపడి చాలా ఇది చేసి యాక్ట్ చేస్తారు. చాలా కష్టం. ట్రై చేయాలి. అంత పేషెన్స్ నాకు ఉందో లేదో ట్రై చేయాలి టెస్టింగ్ కోసం. అంటే ఆ షెడ్యూల్స్ వేరు ఉంటాయి, టైమింగ్స్ వేరే ఉంటుంది. చాలా టైం స్పెండ్ చేయాలి మనం. ఈ బిజినెస్ నేను అది మేనేజ్ చేయాలని నమ్మకం నాకు లేదు. శ్రీనివాస్ గారు అయితే అన్ని మేనేజ్ చేయాలి కాబట్టి అని చేయగలరు. అవును, శ్రీనివాస్ సింగిల్ టేక్ లో చేస్తారు. యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఏదైనా ఒక డైలాగ్ చెప్పమంటే సింగిల్ టేక్ లో చెప్పేస్తారు. సింగిల్ టేక్ లో ఒక పక్కన రాజకీయాలు, ఒక పక్కన రియల్ లైఫ్ హీరోస్ మొత్తం అందరినీ. అందుకే తను రియల్ లైఫ్ హీరో. సో ఇప్పుడు శ్రీనివాస్ గారికి అసలు యాక్టింగ్ ఎప్పుడు ఇంట్రెస్ట్ అని చెప్తారు. ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఆయనకి ఇండస్ట్రీలో ఎవరైనా ఇన్స్పిరేషన్? తనకి ముందు నుంచి చైల్డ్హుడ్ నుంచి సినిమాలు బాగా ఇంట్రెస్ట్ ఉండేదంట. హీరో అవ్వాలని ఫస్ట్ అనుకున్నారు. కానీ తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఎవరిని రిక్వెస్ట్ చేయడం కానీ, ఎవరిని బతిమాలడం, ఎవరి దగ్గరికి వెళ్ళి అడగడం ఛాన్సుల కోసం, ఇవన్నీ తనకి ఇష్టం లేదు. సో మళ్ళీ ఆలోచించి పొలిటీషియన్ అయితే తను ఇండిపెండెంట్గా ఉండొచ్చు, ఎవరి కింద బతకాల్సిన అవసరం లేదు, ఇండిపెండెంట్గా లైఫ్ లీడ్ చేయొచ్చు అని మళ్ళీ ఆలోచించుకొని మళ్ళీ నిర్ణయం తీసుకొని బ్యాక్ వచ్చి మళ్ళీ పొలిటీషియన్ అయ్యారు. ఇందాక చెప్పారు కొంచెం ఈగో అని చెప్పి. సో ఆ ఈగో ఇక్కడ లీడర్ చేసి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. తను అస్సలు ఎన్ని కోట్లు ఇస్తానన్నా సరే నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇలా ఉండు అంటే అసలు ఉండరు. తనలాగే ఉంటాడు. ఓకే. సో అందుకని చెప్పి ఇప్పుడు రాక ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇండస్ట్రీ సైడ్ కూడా ఒక అడిగి వేసేసారు. తనకైతే ఇష్టం. తనకైతే యాక్టింగ్ చాలా ఇంట్రెస్ట్. చాలా బాగా చేస్తారు కూడా నిజంగా. అంటే మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకొని మీరే ప్రొడ్యూస్ చేసుకొని సినిమాలు కూడా తీసుకునే తీయచ్చు. కానీ కొన్ని మంచి సినిమాలు ఏదైనా రోల్ అతను నాకు చూడాలని ఉంది. మంచి రోల్స్ జూనియర్ ఎన్టీఆర్తో చూడాలని ఉంది. దానికి ఇష్టం కదా ఒక మంచి రోల్. విలన్ క్యారెక్టర్స్ అయితే బాగుంటాయని ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం. శ్రీన్ గారికి బాగా ఇష్టం. శ్రీన్ గారికి ఫేవరెట్ హీరో సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి గారు. ఓకే. సో జూనియర్ ఎన్టీఆర్ మూవీలో చూడాలనుంది నాకు. ఓకే. సో మీకు పర్టికులర్గా ఒక మంచి నెగిటివ్ రోల్ పడితే మాధురి గారికి బాగుంటుంది. ఎందుకంటే మనం లోపల ఎంత కామ్గా ఉన్నా కానీ మనం చూసే లుక్స్, మన బేస్ వాయిస్ వల్ల మనకి కొంచెం ఆ నెగిటివ్ షేడ్స్ వచ్చే రోల్ అయితే బాగా సెట్ అవుతుంది మీకు. ఒక ఇంటర్వ్యూలో కూడా చూసాను, రమ్యకృష్ణ గారి రోల్ అది చేస్తే బాగుంటుంది అలాంటి. నాకు ఇష్టం, నెగిటివ్ రోల్స్ ఇష్టమా? ఇప్పటి వరకు అంటే వచ్చినవి రిజెక్ట్ చేసుకుంటూ వచ్చారా, లేకపోతే టైం లేక రిజెక్ట్ చేసాము. చిన్నది ఏదో క్యారెక్టర్ చేశాను, చిన్నది వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే చేశాను. ఇంకా చూడాలి ఫ్యూచర్లో. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత నా కాన్సన్ట్రేషన్ బిజినెస్ మీదే ఉంది. ఎందుకంటే ఇంకో 2 బ్రాంచెస్ పెడుతున్నాం, కుక్కట్పల్లిలో ఒకటి, వైజాగ్లో ఒకటి. దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఓకే. సో మళ్ళీ ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేస్తే నాకు నేను బ్రతకాలి, బిజినెస్ చేస్తే మనం చాలా మందికి లైఫ్ ఇవ్వచ్చు. ఎప్పుడు చూసినా కూడా ఆ స్టోర్లో అందరినీ తీసుకొని వాళ్ళతో పూజలు చేయడము, అందరూ కలిసి నాకు స్టోర్లో వర్కర్స్ అందరూ నా పిల్లల్లాగే అనిపిస్తారు. అందరూ చక్కగా ఉంటారు, మంచి స్టాఫ్ అందరూ కూడా. బయట కూడా స్టాఫ్ కూడా టెక్కల్లో కూడా అంతే, ఇంటి దగ్గర కూడా అంతే. నాకు అందరూ పిల్లల్లాగే ఉంటారు, పిల్లల్లానే అనిపిస్తారు. ఏ అకేషన్ ఏ పూజ వచ్చినా కూడా వాళ్ళతో పాటు వాళ్ళతోనే చేసుకుంటాను, ఫోటోలు పెడుతూ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందంటే మీరు ఉన్నంత వరకు హ్యాండిల్ చేసేస్తారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అయ్యారు స్టోర్లో వాళ్ళు? అసలు వాళ్ళు నాకు ధైర్యం చెప్తున్నారు, మేడం మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం కదా స్టోర్ని, మీరు అసలు స్టోర్ కోసం ఆలోచించద్దు, మీరు బిగ్ బాస్ రఫ్ ఆడించి రండి, మేము ఎక్కడ చూసుకుంటాం అంటున్నారా? ఓకే. సో ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఎవరు మిమ్మల్ని బాగా బిగ్ బాస్కి వెళ్ళాలి అని చెప్పి ప్రెషర్ చేస్తారు? లేదు, ఎవరు అలా ప్రెజర్ చేయలేదు. ఎవరు ప్రెజర్ చేస్తే మీరు రావాల్సిందే అని చెప్పి ఈ సీజన్ కి ఇప్పుడు చాలా మంది అయితే నా అభిమానులు అయితే మీరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళండి, మిమ్మల్ని చూడాలని ఉందని చాలా మంది ఫోన్స్ మెసేజెస్ దగ్గరికి వచ్చి చెప్పడం, చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, వైల్డ్ కార్డ్ నుంచి గేమ్ మారుతుంది, గేమ్ బాగుంటుంది అని చెప్పి. చూడాలి మరి ఎలా ఉంటుందో. బట్ టాస్క్లో అయితే మీరు గేమ్స్ అవి ఇంట్రెస్ట్ అయినా బాగా ఆడతారు? గేమ్స్ అవి ఇంట్రెస్ట్. బట్ అక్కడ అబ్బాయిలు ఊరికి స్లిమ్గా అమ్మాయిలు ఉంటారు కాబట్టి ఇలా తోసి పక్కన పడేస్తున్నారు, మీరు టఫ్ కాంపిటీషన్ ఇవ్వచ్చు వాళ్ళకి హ్యాపీగా. అండ్ ఈ టాస్కుల్లో కొంచెం అబ్బాయిల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు కాబట్టి నాకు అదే నచ్చట్లేదు. ఎందుకంటే గేమ్ స్పిరిట్ అమ్మాయిలతో ఉండాలి, అబ్బాయిలతో ఉండాలి. అంటే ఇండిపెండెంట్గా అందరికి ఈక్వల్గా ఉండాలి. అంటే బాయ్స్ గర్ల్స్ పెట్టి ఇండిపెండెంట్ గేమ్స్ పెట్టచ్చు, ఎవరు స్టార్ట్ చేయండి. కానీ అబ్బాయిలు అమ్మాయిలు అన్నప్పుడు అమ్మాయిలు ఏముంటారు, వీళ్ళు ఎక్కి తొక్కేసి పట్టేసి విసిరేసి పట్టుకుని లాగడం అసలు నాకు నచ్చలేదు. ఐ డోంట్ ఎంకరేజ్ దోస్ టైప్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు అటువంటి గేమ్స్ అటువంటి టాస్క్ మీరు నేను ఆడను, ఐ విల్ స్కిప్. ఓకే, దాన్ని స్కిప్ చేసేస్తాను 100%. మరి పార్టిసిపేట్ చేయనని చెప్పేస్తారా? అంతే కదా మరి. ఎందుకంటే నేను మొన్న మాస్క్ మ్యాన్
ఇంట్రడక్షన్ అప్పుడు కూడా ఒక అమ్మాయిని పట్టుకుంటే నువ్వు ఎందుకు ముట్టుకుంటున్నావు అంటే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ప్రతి అంత సీజన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అసలు? ఎందుకు అలా ముట్టుకోవాలి, ఎందుకు అలాంటి గేమ్స్ ఎందుకు పెట్టాలి? ఇండిపెండెంట్ గేమ్స్ ఆడుకోవచ్చు కదా. అక్కడ గేమ్ ఆడాలి, ఆ టాస్క్ విన్ అవ్వాలనే టార్గెట్ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఉమెన్ ఎప్పుడు మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటుంది, మెన్ ఎప్పుడు ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటాడు. సో ఎప్పుడైనా సరే ఉమెన్ ఎప్పుడు మెన్ తో పోటీ పడలేదు. మెంటల్ గా మీరు రండి, మన స్ట్రాటజీకి వాళ్ళు అస్సలు పనికిరారు. అవును, ఉమెన్ ఎప్పుడు మెంటల్ స్ట్రాంగ్, మెన్ ఎప్పుడు ఫిజికల్ స్ట్రాంగ్. సో మెన్ కి ఉమెన్ కి గేమ్ అనేది అసలు నా దృష్టిలో ఇంపర్ఫెక్ట్. అసలు మీరు వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ కి గట్టిగా చెప్తాను. నేను చెప్తాను 100%. ఐ డోంట్ అగ్రీ విత్ దిస్. కలిపి టాస్కులు పెట్టొద్దు అని చెప్పి అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దివ్యాకి అలా పట్టేసుకొని తను అలా అన్కంఫర్ట్ ఫీల్ అయ్యి దానికి ఎక్స్ప్లెనేషన్. అవును, సింప్లీ నో నాకు వద్దు అంటే అయిపోయింది కదా. అక్కడ ఓట్స్ ఉంటే జనాలు మనకు ఆదరించి ఓట్స్ వేస్తే ఉంటాం, లేదంటే వచ్చేస్తాం, అంతే కదా. అవును. సో మీతో పాటు హౌస్లోకి కంపల్సరీగా తీసుకెళ్లే థింగ్ ఏమైనా ఉందా? అలా ఏమీ లేదు. శ్రీను గారు ఫోటో అలో చేస్తే హ్యాపీ, అంతే. ఓకే, శ్రీనివాస్ గారి షర్ట్లు ఏమన్నా ప్యాక్ చేసుకున్నారా? అలా ఏం చేసుకోలేదు. నిజం చెప్పండి. లేదు లేదు. అంటే ఆయన ఎక్కువ మిస్ అవుతారు కాబట్టి ఆయనకి సంబంధించింది ఏదైనా ఒక థింగ్ తీసుకెళ్తారు? లేదు, ఏం తీసుకెళ్ళట్లేదు. ఎందుకంటే వాళ్ళు మధ్యలో లాగేసిన, దాన్ని చింపేసిన, ఇసిరేసిన నేను చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అందుకని చెప్పి హౌస్లోకి వెళ్ళిన తర్వాత బాగా ఎవరిని మిస్ అవుతారు? ఏం మిస్ అవుతారు? నేను శ్రీను గారిని, పిల్లల్ని ఇద్దరిని మిస్ అవుతాను బాగా. ఇద్దరిని మిస్ అవుతారు. సో ఈ గ్యాప్లో వాళ్ళతో టైం బాగా స్పెండ్ చేశారు. మినిట్ వరకు వాళ్ళ దగ్గర ఉండే వచ్చాను.